నమస్కారం. J9 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం రిలయన్స్ ఓఎన్జీసీ, జీఎస్టీసీ కార్పొరేట్ ఆయిల్ సంస్థలు మత్స్యకారులకు గత 2 సంవత్సరాలుగా విడుదల చేయవలసిన నిధులను ఈ నెల 28వ తేదీన మత్స్యశాఖ రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా మత్స్యకారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తమై పరిసర ప్రాంత మత్స్యకారుల గ్రామ పెద్దలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నాయకులు వాటర్ వీరబాబు, వి సింగ్, ఈశ్వరరావు, మాతరాజు, వరదరాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే ప్రకారంగా ఇప్పుడు ఏదైతే నవంబర్ 21న మన మినిస్టర్ తరఫున కూడా మన మినిస్టర్ గారికి మరి ఎవరికి పెద్ద కార్యక్రమాన్ని చేసినటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 రోజుల పాటు ధర్నా చేసి అన్ని గ్రామాలు కట్టడి చేసుకుని కష్టపడి ఆ రోజున పోరాటం చేసిన రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి. గ్రామ పెద్దలు మరి పెద్దవాళ్ళు ఊరికొక్కరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి గాడిమాగ, పెద్దవలసలి, లక్ష్మీపల్లివరం, చిన్నవలసలి, చిన్నపల్లి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడే తెలుసుకున్నాను బడ్జెట్లో ఆ డబ్బులు మీకు వచ్చిన మనం ఎప్పుడు కంపెనీ నుంచి ఇవ్వాలని చెప్పి పేమెంట్ చేసిన నాయకులు మేము తెలుసుకున్నాం. తర్వాత ఏదైతే వాస్తవంగా మోడీ గవర్నమెంట్ ఏదైతే బలుపులో గీసి అక్కడి నుంచి మన మలవరంలో ఉన్న ఓఎన్జీసీ పైపులు వేసుకోవడానికి మూలపాల మీద బలుపు మూలపాల మీద ప్రాజెక్ట్ కాస్ట్లో 1% సిఎస్ఆర్ నిధులు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు ఓఎన్జీసీ సంస్థ. అదే ఉద్దేశంతో ఆ రోజు 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ అయ్యారు కంపెనీ వాళ్ళు. ఒక్కొక్క మనిషికి రోజుకి 460 రూపాయలు చొప్పున నెలకి 25 రూపాయలు పొందినారు. దాని మీద సుమారు 2 సంవత్సరాల పాటు కంప్లీట్ అయ్యారు కాబట్టి 2 సంవత్సరాలు కూడా మీ అందరికీ కూడా 5 దినాలుగా డబ్బులు వేశారు. ఉదయం కరెక్ట్గా 10 గంటలకి మనం సభ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 4 మండలాలు చూసాం సైట్లు. వర్షం వస్తే ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మరి ఈ మండలంలో ఫైనల్గా మేము డిసైడ్ చేసాం. ఏదైతే 28వ తారీఖున అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మండలంలో పెట్టాం కాబట్టి అధిక సంఖ్యలో మరి గ్రామ వారీగా పెట్టుకుని బెనిఫిషియర్స్ 7,000 ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం 7,000 కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ సభకు తీసుకొచ్చి విజయవంతం చేయాలి. అదే కాకుండా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలుస్తాం. అక్కడ కృష్ణారావు గారు కూడా పిలుస్తాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ కాంపన్సేషన్లో మనకు కూడా మన బుద్ధిబాబు చెప్పినట్టుగా ఆయన ఉదయం 10 గంటల నుంచి రాగానే 6 గంటల అలాగే 10 రోజులు ఎక్కువ వరకు ఆయన అక్కడే కూర్చుని మత్స్యకారులు నష్టపోతారు కాబట్టి ఆ జీవో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల పెద్దలు కూడా సమస్యలు ఏ గ్రామం ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమస్య చెప్పడం మన మత్స్యశాఖ మంత్రి గారు వస్తున్నారు. అన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగానే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి 7,050 మంది లబ్ధిదారులకి 20వ తారీఖున శనివారము కోరంగి పంచాయతీ అయినటువంటి కాలభైరవ స్వామి గుడి దగ్గర ఓజెన్సీ అమౌంట్ గురించి
ముమ్మడివరం శాసనసభ్యులు, ముమ్మడివరం ఇట్టయినటువంటి అందరికీ సుపరిచితులు మన దాట్ల బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో అగ్ని కులక్షేత్రులు ఈ 15 గ్రామాలు కలిపి మీటింగ్ పెట్టి రేపు 28వ తారీఖున మరి భారీ పెట్టడం జరుగుతుంది కోరంలో. మరదేవంలో దానికి ముఖ్య అతిథిగా మత్స్యకార మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మరి వనవాడి కొండబాబు గారు, జిల్లా వాసిగడ్డ సుభాష్ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఇంచుమించు 11,000 జనాభాతో బహిరంగ సభ పెట్టి ఓజన్స్ అమౌంట్ మరి